కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు, లేబర్ కోడ్లు మరియు రైతు కార్మిక సమస్యలకు నిరసనగా ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆగస్టు 6 నుంచి 9 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఆగస్టు 10న నెల్లూరులో జరిగే జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు కార్మిక సంఘాల నాయకులు కోరారు. కార్యక్రమంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోదరులారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యపరుస్తున్నారు. అలాగే ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ సంపదన అంతటిని కూడా తనకు అనుకూలమైన కార్పొరేట్ వాళ్ళకి, ప్రత్యేకించి గుజరాతీ కార్పొరేట్ కట్టబెడుతున్నారు. ఈ అన్ని అంశాల మీద కేంద్రంలోని 10 కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 500 చిల్ల రైతు సంఘాలు అనేక సమావేశాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను మార్చుకోమని చెప్పినప్పటికీ మార్చుకోకపోవడంతో తప్పనిసరి అయి ఈ నెల 10వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని, ప్రజానీకమంతా ఏకమవ్వాలని, అంటే సంపద సృష్టించే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, బాధితులైన ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వాల యొక్క తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని, అలాగే నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయితే దాదాపు 24-23 మంది చనిపోయినప్పుడు కూడాను ప్రధానమంత్రి కానీ మరొకరు కానీ దాన్ని క్షమాపణ చెప్పి ఉండకుండా ఉద్యమం సక్సెస్ అయ్యి ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత వాళ్ళు క్షమాపణ చెప్పడం నాటకమాడారు. ఇలాంటి తప్పుడు విధానాలను మార్చుకోవాలని చెప్పని ఈ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం నెల్లూరు జిల్లాలో గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ప్రదర్శన ఉంటుంది. వేలాది మందిగా పాల్గొని ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని, అవసరమైతే జైలు భరోసా కూడా సిద్ధం కావాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు దామాంకయ్య, ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. సభకు నమస్కారం. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. అది ఒకప్పుడు మన స్వతంత్రానికి ముందు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడే నయం అనిపించే రకంలో ఉంది. అందువల్ల రేపు ఆగస్టు 10వ తేదీన ఈ జైలు భరో కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్రంలోని అనేక ట్రేడ్ యూనియన్లు, దేశం మొత్తం మీద రైతు సంఘాలు పిలిపివ్వడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా కూడా ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. అందువల్ల రైతాంగానికి ఎన్నికలు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపడం లేదు. ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ గారి కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి ఆచరణలో తుంగలో తొక్కేయడం జరిగింది. అదే రకంగా కార్మికులకు సంబంధించిన అనేక చట్టాలు చేస్తామని చెప్పి చేయకపోగా ఉన్న చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి నడ్డి విరిసే పరిస్థితి చేయడం జరుగుతుంది. అదే రకంగా అనేక రకాలుగా దేశంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ వ్యవస్థలు లేకుండా చేయడం జరిగింది. అదే వైద్యాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి అమ్ముకుంటామన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ జైలు భరో కార్యక్రమం జరుగుతుంది. రేపు ఆగస్టు 10వ తేదీ ఉదయం 10 గంటలకు గాంధీ బొమ్మ దగ్గర నుంచి విఆర్సి వరకు ప్రదర్శనగా పోయి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి జైల్లో నింపే కార్యక్రమంగా ఈ కార్యక్రమం పిలిపించడం జరిగింది. దీనికి నెల్లూరు జిల్లాలోని రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.